అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూజా విధానంలో తెలిసో తెలియకో స్త్రీలు రజస్వల దోషాలు పోగొట్టుకునే ఋషి పంచమి పూజా విధానం ముందుగానే మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను కదండి. అలాగే ఈరోజు పూజ చేయడం కుదరని వారు ఋషి పంచమి రోజున కథ విన్నా కూడా ఆ దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రవచనం. భాద్రపద మాసంలో శుక్ల పంచమి రోజున అనగా వినాయక చవితి తర్వాత రోజున ఈ ఋషి పంచమి అనేది వస్తుందండి. కాబట్టి తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ ఋషి పంచమి రోజున పూజను చేయటం ద్వారా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. పూజ చేసిన తర్వాత చేత్తో అక్షంతలు పట్టుకొని కథను కూడా చదువుకోవాలండి. మరి ఈ కథను అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి కథను విన్నా కూడా దోషం తొలగిపోతుంది. ఇక ఋషి పంచమి వ్రత కథ గురించి తెలుసుకుందాం. మరి సర్వలోకమున గురువు అయిన సర్వేశ్వరుడు అయిన శ్రీకృష్ణుని చూచి ధర్మరాజు, ఓ దేవదేవా, అనేక వ్రతములను కూర్చి విన్నాను. వ్రతములలో ఉత్తమమైనది, అన్ని దోషములను పోగొట్టునది అయిన ఒక వ్రతము వినవలెనని ఉన్నది అని చెప్పగా శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ ధర్మరాజు, చెప్పెదను వినుము. దేనిని చేయుట చేత ప్రజలు నరకమును చూడరో పాపములను పోగొట్టునది అయిన ఋషి పంచమి అను వ్రతము ఒకటి ఉన్నది. దానిని గురించి పురాణ కథ కూడా ఒకటి ఉంది. పూర్వకాలమున విదర్భ దేశంలో ఉదంకుడు అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతని భార్య పేరు సుశీల. ఈమె పతివ్రత. వీరికి సుభీషణుడు అను ఒక కొడుకు, ఒక కూతురు ఉండిరి. ఇతని కొడుకు వేదాంగములను చదివెను. కూతురిని ఒక బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసిరి. ఆ తరువాత ఆమె విధవశముచే వైదవ్యమును పొందెను, అనగా భర్త లేనిదయ్యెను. తాను పవిత్రముగా ఉండి తన తండ్రి ఇంటిలోనే కాలము గడుపుచుండెను. తండ్రి అయిన ఉదంకుడు తన కూతురి పరిస్థితికి బాధపడుచు కొడుకు ఇంటి నుంచి భార్యను కూతురును తీసుకుని అడవులకు పోయి తన శిష్యులకు జ్ఞానబోధ చేయుచుండెను. అలా ఉండగా ఈమె కూడా తండ్రికి పరిచర్యలు అంటే సేవలు చేయుచుండగా ఒకానొక రోజున అర్ధరాత్రి వేళ అలసి నిద్రిస్తుండగా ఆమె దేహమంతా పురుగులు పట్టినవి. ఇలా శరీరమంతా పురుగులతో నిండియున్న ఆమెను చూచి శిష్యులు ఆమె తల్లికి చెప్పిరి. అది విని తల్లి బాధ చెంది ఆమె శరీరమునకు ఉన్న పురుగులను దులిపి ఆమెను తీసుకుని తన భర్త అయిన ఉదంకుని దగ్గరకు పోయి జరిగినదంతా వివరించి చెప్పి ఇందుకు కారణము తెలుపమని కోరగా ఉదంకుడు కొంతసేపు ధ్యానముద్రలో ఉండి ఆమె పూర్వజన్మ వృత్తాంతమంతయు గ్రహించి ఇలా చెప్పెను. ఓ ప్రాణేశ్వరి, ఆమె ఇంతకుముందు తన 7వ జన్మమున బ్రాహ్మణ స్త్రీగా ఉండి రజస్వల అయి దూరముగా నుండక ఇంటి పనులు అన్నీయూ చేయిచు వంట సామాగ్రి అనగా అన్నము, కూర, పప్పు మొదలుగున్నవి పదార్థములు వండిన గిన్నెలు వాటిని తాకిన దోషము వలన ఆమె శరీరమంతటా పురుగులు వ్యాపించినవి. కావున స్త్రీ రజోయుక్తురాలు అయినచో పాపము కలది అగును. అది ఎట్లు అనగా మొదటి రోజున చూడాలి, రెండవ రోజున బ్రహ్మగాతి అనగా బ్రహ్మను చంపిన పాపము కలదిగాను, మూడవ రోజున రజకి అయి 4వ దినమున శుద్ధ అగును. ఇలా ఉండగా ఈమె పూర్వము చెలికెత్తెలతో కలిసి ఒక మంచి వ్రతమును అవమానించెను. కానీ ఆ వ్రతము చేయుటను చూచి ఉండుట వలన నిర్మలమైన బ్రాహ్మణ కులంలో పుట్టుట జరిగినది. ఆ వ్రతమును దూషించుట వలన శరీరమంతా పురుగులు కలది అయ్యెను అని ఉదంకుడు తన కూతురు యొక్క పూర్వజన్మ వృత్తాంతమును గూర్చి చెప్పగా అతని భార్య అయిన సుశీల ఏ వ్రతము యొక్క మహిమచే ఉత్తమ కులములో పుట్టుటయు మరియు శరీరమంతా పురుగులు వ్యాపించుట జరిగినదో ఆ మహిమ కల ఆశ్చర్యకరమైన వ్రతము కూర్చి నాకు తెలుపవలెను అని కోరగా అందుకు ఉదంకుడు ఈ విధముగా చెప్పుచుండెను. ఏ వ్రతము చేసిన మాత్రమున స్త్రీలకు సకల సౌభాగ్యములు, సకల ఐశ్వర్యములు కలుగునో, సర్వ పాపములు తొలుగునో, అంతేగాక ఆపదలేని సంపదలు వర్ధిల్లునో, అటువంటి వ్రతములలో ఉత్తమమైన వ్రతము ఒకటి ఉంది అన్న శ్రీకృష్ణుని మాటను విని ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు. ఓ శ్రీకృష్ణ, ఈ వ్రతము యొక్క మహిమను వివరింపుము అనిన శ్రీకృష్ణుడు ఇలా పలుకుచున్నాడు. ఓ రాజేంద్ర, ఏ వ్రతము చేసినచో ఆడవారు సర్వపాపముల నుండి విముక్తి పొందెదరో ఆ వ్రతముల గురించి నీకు తెలిపెదను అని ఇలా వివరించుచుండెను. ఋషి పంచమి అను వ్రతము ఒకటి ఉన్నది. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలుకుచున్నాడు. ఒక స్త్రీ రజస్వల అయినందున తెలిసి అయినను తెలియక అయినను వంట చేయు పాత్రలను భాండములను తాకినచో అది పాపమే అగును. బ్రాహ్మణులు మొదలగు 4 జాతులలో స్త్రీలు రజోవతులుగా ఉండునప్పుడు దూరముగా ఉండుటకు హేతువ ఉంది. ముందు వృతాసురుని చంపినప్పుడు కలిగిన పాపము వలన బ్రహ్మహత్య చేత పీడింపబడి
ఆ పీడను పోగొట్టుకొనుటకై బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి శరణము కోరగా బ్రహ్మ ఆ ఇంద్రుడి బ్రహ్మహత్యను 4 భాగములుగా విభజించి స్త్రీల యందును వృక్షముల యందును అనగా నీటి యందును ఈ విధముగా 4 తావుల యందు అనగా 4 స్థలముల యందు ఉంచెను. కావున బ్రహ్మదేవుని ఆజ్ఞచే మొదటి రోజున చాండాలి, రెండవ రోజున బ్రహ్మగాతి, మూడవ రోజున రజకిగా నుండి 4వ రోజున పరిశుద్ధము అగును. కావున రజకాలమున జ్ఞానముచే గాని వంట సామాగ్రిని తాకినచో అనగా అన్న భాండములు తాకినచో అట్టి పాపమును నశించుటకు, అన్ని పాపములు తొలగిపోవుటకు, సర్వ ఉపద్రవములు నశించిపోవుటకు ఈ ఋషి పంచమి వ్రతము బ్రాహ్మణాది 4 జాతులలోని స్త్రీల చేత ఎక్కువగా ఆచరింపదగినది అనగా చేయదగినది. ఈ విషయమున ఇంకొక పురాణ కథ కూడా ఉందండి. మొదటగా కృతయుగమున విర్భదేశమునందు స్వేనజిత్తు అని పేరుగల ఒక రాజు 4 అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల ప్రజలను పరిపాలించుచుండెను. ఇలా ఉండగా అతని దేశమున పదశాస్త్ర హితామహుడు అనగా పదములు చెప్పుటలో పాండిత్యము కలిగినవాడు, అన్ని ప్రాణుల యందు లేదా ఆ జీవుల యందు దయ కలవాడైన సుమిత్రుడు అని ఒక బ్రాహ్మణుడు కలడు. ఇతడు వ్యాపారము చేయుచు కుటుంబమును పోషించుచుండెను. అతని భార్య పతివ్రత, భర్త యందు భక్తి కలది, అనేక మంది చెలికెత్తులు కలదిగా, అనేక మంది స్నేహితులు కలదిగా. వర్షకాలమున కృషి వ్యాపారమునందు ఎక్కువ జాగ్రత్తతో నుండి జయశ్రీ అనే పేరుతో విలసిల్లుచుండెను. ఇలా ఉండగా ఒకసారి రజస్వల అయి ఇంటి పనులు చేయిచు వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉండి పాపకర్మ చేయుటచే కొంతకాలమునకు భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిరి. ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వల నియమమును తిరస్కరించినది అనగా నియమం పాటించలేదు అని అర్థం. కావున ఆ పాపము వలన ఆడకొక్కగాను ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు భార్యతో నుండుట చేత సుమిత్రుడు వృషభము అనగా ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానము కలవారై పుట్టిరి. ఆ సుమిత్రుని కొడుకు అయిన సుమతి అనువాడు ధర్మములను తెలిపినవాడు, పెద్దల యందు భక్తి కలవాడు, దేవతలను అతిథులను పూజించువాడై ఉండెను. ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన రోజు వచ్చినది. అప్పుడు తన భార్య అయిన చంద్రవతి అనునామెను పిలిచి శ్రద్ధతోనూ భక్తితోనూ ఇలా పలికెను: ఓ దేవి, మా తండ్రిగారు చనిపోయిన రోజు వచ్చినది కావున బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. అందుకై వంట చేయమని అడుగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక శాకములను అనగా అనేక పిండి వంటలను చేసెను. చేసి వాటిని సిద్ధము చేయిచుండెను. ఇలా ఉండగా ఒక సర్పము వచ్చి పాయసన్నములను తినిచుండెను. అక్కడ ఉన్న ఆ కుక్క దానిని చూచెను. అది తినినచో బ్రాహ్మణులందరూ మరణింతురు అని అనుకొని తాను తాకినది వారు చూచినచో ఆ అన్నమును ఎవ్వరు ముట్టరు అనుకొని అది అన్నమును తినిచుండెను. వెంటనే అది చూచి దానిని ఎంగిలి చేసినదిగా భావించి సుమతి భార్య కుక్కను బాగా కొట్టెను. ఆ ఆహార పదార్థములను పారవేసి మరలా శుభ్రముగా వండి బ్రాహ్మణులంతా భోజనము చేసిన తరువాత వారికి అన్ని విధములు విధులు సమకూర్చి పిదప మిగిలిన వాటిని ఇంట్లో వారంతా భుజించి మిగిలిన పదార్థములను కూడా ఆ కుక్కకు వేయకపోవటం వలన అది తన భర్త రూపంలోనున్న వృషభము అనగా ఎద్దును చూచి ఇలా పలుకున్నది: ఓ స్వామి, నేడు ఉచ్చిష్టము అనగా అందరూ తినగా మిగిలినది వేయకపోవటం వలన ఆకలి మిక్కిలి బాధించుచున్నది. ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేయుచుండెను. ఇది కాక బ్రాహ్మణుల కొరకు శ్రాద్ధమునకై చేసిన పాకములో ఒక సర్పము వచ్చి అక్కడ పాయసము తిని విషము దానిలో కలిపిపోయెను. అది నేను చూచి ఆ సర్పము విషము కలిపిన ఆహార పదార్థములు ఆ బ్రాహ్మణులు తినినచో చనిపోవుదునని భావించి వాటిని నేను తినినచో నేనొక్కదానినే చనిపోయేదను అని అనుకుని అవి నేను తాకి తిని అది సుమతి యొక్క భార్య చూచి అపార్థము చేసుకుని నన్ను బాధించింది అని ఏడ్చుచుండెను. అలా ఏడ్చుచున్న ఆ కుక్కను ఆ ఎద్దు తన కష్టముల గురించి చెప్పుచుండెను. శ్లోకముచే ఉత్తరేణు పుల్లను ప్రార్థించి దంతధావనం చేసి తిలామలక పిష్టములచే కేశ సంశోధం చేసుకుని మృత్తికాసన్న పూర్వకముగా శుద్ధోదక స్నానము అనగా ఎవరైనా మరణించిన తర్వాత చేయు స్నానము అని అర్థం. పరిశుద్ధమైన వస్త్రములు కట్టుకొని యథావిధి కర్మలు ఆచరించి అనగా నిత్య కర్మలు కాలకృత్య కర్మలు తీర్చుకొని అగ్నిని వెలిగించి అనగా యజ్ఞమునకు కావలసిన అన్ని సామాగ్రులను సిద్ధము చేసుకుని భక్తియుక్తుడై సప్త ఋషులను ఆవాహనించేసి శుభములైన పంచామృత రసములచే వారిని సంతృప్తులుగా గావించి అభిషుక్తులను గావించి చందన అగరు కర్పూరాది సుగంధములను అలంకరింపచేసి అనేక విధములైన పువ్వులతో వారిని పూజించి
వస్త్ర యజ్ఞోపవీతముల చేత కప్పి దీపధూప నైవేద్యాలు పెట్టి అనేక శాఖములు పాయసములు అనగా పరమాన్నములు మొదలుగున్నవి 6 రుచులు గల షడ్రసోపేత భోజనం పెట్టి ఆర్ఘ్యము ఇచ్చి అనుమంత్రముచే మంచి మనసు కలిగి పూజింపవలెను. అలా పూజించిన ఆ వ్రత ప్రభావముచే అతని దోషము నశించునని చెప్పిన సర్వతపుడు అను మహర్షి వాక్యములు విని అతని కొడుకు అట్లే చేసి ఋషి పంచమి వ్రతమును యథాశక్తి ఆచరించి తన తల్లిదండ్రులను బతికించుకొనెను. ఈ విధముగా ఋషి పంచమి వ్రతమును సప్త ఋషుల సహితముగా ఆచరించి ఈ వ్రత ఫలమును పొంది ఆ ఫలమును తల్లిదండ్రులకు ఇచ్చి వారిని బతికింపచేసెను. వారు బ్రతికి అమరలోకమునకు అధిపతులు అయినారు. కావున ఈ వ్రతమహిమ చేత కాటుక వాచిక మానసిక అనగా శారీరకమైన దోషములు తొలగిపోయి కలిగేడు పుణ్యమును కూర్చి వివరించెదను అని, ఓ రాజా, అన్ని వ్రతములు ఆచరించి ఫలము, అన్ని నదులలో స్నానము చేసిన ఫలము, అన్ని రకముల దానములు చేయుట వలన కలుగు పుణ్యఫలము ఈ వ్రతము చేసినచో కలుగును. ఏ స్త్రీ ఈ వ్రతం ఆచరించునో ఆ స్త్రీ భోగభాగ్యము కలిగినది, రూపము, సౌందర్యము, పుత్రులతోనూ పౌత్రులతోనూ కూడిన ఇహపర సౌఖ్యములను పొందినది అగును. దీని చేత విశేషముగా స్త్రీల పాపములు నశింపుపోవును. మరియు చదువు వారి వినువారి పాపములు నశింపు చేయుటయే కాక ధనము, పుత్రులు, కీర్తి, స్వర్గము ఇచ్చును. కావున ధర్మరాజా, ఈ వ్రతములలోకి శ్రేష్టము అనిన శ్రీకృష్ణుని మాటలు విని ఆజాత శత్రువు అయిన ధర్మరాజు ఇలా పలుకుచున్నాడు. ఈ విధంగా రజస్వల సమయములో తెలిసో తెలియకో స్త్రీలు చేసినటువంటి దోషములు పోగొట్టుకొనుటకు ఋషి పంచమి అను వ్రతమును అందరూ ఆచరింపవచ్చు. మీకు ఈ వ్రత కథ చక్కగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.